మంత్రాలు బాణామతి మనుషుల మధ్య చిచ్చురేపుతున్నాయి. మూఢ విశ్వాసాలు పల్లెపల్లెల్లో అలజడికి కారణమవుతున్నాయి. మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో మెదక్ జిల్లాలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేయగా కృష్ణా జిల్లాలో క్షుద్ర పూజల వదంతులు ఓ పల్లెకు వణుకు పుట్టిస్తున్నాయి. గిరిపురంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్న ఘటన. మెదక్ జిల్లాలో దారుణం. మంత్రాల నెపంతో హత్య. నిమ్మకాయలు, చచ్చిన కోడి, పసుపు, కుంకుమ గిరిపురం వాసులకు వణుకు పుట్టిస్తున్నాయి. విజయవాడ గిరిపురంలో క్షుద్ర పూజలు జరిగాయనే వదంతులు వ్యాపించడంతో అలజడి మొదలైంది. వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న జబ్బార్ ఇంటి ముందు చనిపోయిన నల్లకోడితో పాటు కుంకుమ, ఎర్రబియ్యం కనిపించాయి. క్షుద్ర పూజలు చేసి ఉంటారని చుట్టుపక్కల వాళ్లు చెప్పడంతో జబ్బార్ కుటుంబ సభ్యులు వణికిపోతున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేసిన వెంటనే మా మిస్సెస్ బయటకు వచ్చి ఏమండి ఇలా ముగ్గులు వేశారు, అవన్నీ అలా వేసారండి అని చెప్తే లేచి గబాలమని వచ్చి చూస్తే మొత్తం అలా వేసి ఉన్నాయండి. మనకి దానికి మరి ఎవరి గురించి చెప్పగలుగుతాను నేను, చెప్పండి. రాత్రి చేసిన పనులు మనకేం తెలుస్తుందో చెప్పండి. అది నా పరిస్థితి. అనుమానం అనేది నాకే అలాంటివి ఎవరు లేవండి. మరి మాకు ఎలాంటి అనుమానం లేవు. మరి ఎవరు చేశారో నాకు తెలియదు. పక్కన వాళ్ళు వెళ్ళి ఇచ్చారండి. తెల్లారి పొద్దున్న లేచేటప్పటికి ఇక్కడ కోడి ఒకటి చనిపోయి ఉందండి. దాని రక్తం అక్కడ షాప్ ముందు ఉంది. అక్కడ ఎర్రబియ్యం ఉన్నాయి. ఏంటంటే నేను గ్రౌండ్కి వెళ్తామంటే వీళ్ళు పిలిచి చెప్పారు, అన్న ఇక్కడ జరిగిందని చెప్పారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నా. ఆ ఇంటి ఓనర్ని ఆ కోడి అక్కడ కోసి పక్క షాప్ ముందు పడేశారు, కర్రీ పాయింట్ ముందు. వాళ్ళని వీళ్ళని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నా వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ ఇచ్చొచ్చారు. ఆధారాలు అంటే మనకి ఆధారం దొరకకుండా అనుమానం ఎవరి మీద వ్యక్తం చేయలేము. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో మంత్రాలు చేశాడన్న నెపంతో ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చారు. దుబ్బాక మండలం చిన్న నిజాంపేటకు చెందిన బాలయ్యపై అదే గ్రామానికి చెందిన రాములు, ఆయన మేనల్లుడితో పాటు మరికొందరు బాలయ్యను గొడ్డలితో నరికి చంపారు. రాములు కూతురు అనారోగ్యానికి బాలయ్య మంత్రాలే కారణమని ఆరోపిస్తూ ఈ హత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచం దూసుకెళ్తున్నా మూఢ విశ్వాసాలు అదే స్థాయిలో పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి వ్యక్తి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నది హేతువాదులు, మేధావులు కోరుతున్నారు.